హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే కొబ్బరితో చేసిన రెసిపీస్ని చూపించబోతున్నాను. వర్షాకాలంలో అలాగే చలికాలంలో పచ్చి కొబ్బరి తొందరగా ఫంగస్ పట్టేస్తుంది. పచ్చి కొబ్బరిని నేను స్టోర్ చేస్తూ ఉంటాను. అది మీతో కూడా షేర్ చేసుకుంటే యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా లోపల కొంచెం వాటర్ మిగిలిపోయి ఉంటుంది, తడితడిగా ఉంటుంది కదా. ఒక క్లీన్ క్లాత్ తీసుకొని ఇలా లోపల ఉన్న వాటర్ మొత్తం తుడిచేయాలి. ఇప్పుడు కావాలంటే ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు గాలి కుంచైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవి 15 రోజుల ముందు పెట్టాను. 1 మంత్ తర్వాత లేదా 15 డేస్ తర్వాత ఇలా పైన ఉన్న చిప్పని తీసేసి ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఎండిపోయిన కొబ్బరితో మనం కావాల్సిన రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఎండిపోయిన కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఇలా సీసాలో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా మసాలా కర్రీస్ చేస్తున్నప్పుడు కొబ్బరి పొడిని మసాలా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పొడిని ఒక 2 నెలల వరకైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న కొబ్బరితో బెల్లం కొబ్బరి అన్నం చేస్తున్నాను. అయితే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఎసరు వచ్చాక నానబెట్టుకున్న రైస్ ని ఎసరులో వేసి 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. కావాలనుకుంటే ఒక ఫుల్ కప్ అయినా బెల్లం వేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. దీంతో పాటు ఒక 20 గ్రాముల జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ని ఇందులో ఇలా జల్లించి వేసుకోవాలి. బెల్లం కొద్దిసేపు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసి కలుపుకోవాలి. పైనుంచి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి పలుకుల్ని వేసి కలుపుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచితే బెల్లం కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. నేను నెయ్యి యూస్ చేశాను కదా, ఆ ప్లేస్ లో మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం బదులుగా పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి పలుకులు జీడిపప్పుతో చాలా డెలిషియస్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. కోకోనట్తో ఇంకొక రెసిపీ, కోకోనట్ స్మూతీ. చాలా హెల్దీ ఇంకా డెలిషియస్గా ఉండే కోకోనట్ స్మూతీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి తీసుకోవాలి. ఒక 10 నానపెట్టుకున్న బాదం, ఇందులోనే 2 యాలకులు కూడా వేసుకోవాలి. కొన్ని కొబ్బరి నీళ్ళు వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే కావాలంటే జీడిపప్పు, ఖర్జూర పళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి గ్లాస్లోకి తీసుకోవాలి. అంతే అండి, చాలా హెల్దీ, ఎమ్మీ, డెలిషియస్ కోకోనట్ స్మూతీ రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.